తమిళ స్టార్ హీరో ధనుష్ కొత్త తమిళ డబ్బింగ్ సినిమా ఇడ్లీ కొట్టు రిలీజ్ అయి నిన్న శుక్రవారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఈ సినిమా 3 రోజుల్లో 25 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మన తెలుగు రాష్ట్రాల నుంచి 2 కోట్లు, కర్ణాటక నుంచి 3 కోట్లు, కేరళ నుంచి 50 లక్షలు, ఇక ఓవర్సీస్ తమిళ మార్కెట్ నుంచి 7 కోట్లు. టోటల్గా 3 రోజుల్లో ఇడ్లీ కొట్టు సినిమా 37 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 37 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 18 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 80 కోట్లు అయితే 44 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 4 కోట్లు మన తెలుగు రాష్ట్రాలకి, మిగతా 40 కోట్లు తమిళ మార్కెట్కి. మనకు తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి షేర్ వచ్చింది. ఇంకా 3 కోట్లు రావాలి అంటే 6 కోట్లు గ్రాస్ రావాలి తెలుగులో. ఇక కాంతార ఎఫెక్ట్ వల్ల కలెక్షన్స్ లేవు ఈ సినిమాకి ఎక్కడ కూడా, ఒక తమిళనాడులో పర్లేదు. ఇక మిగిలిన 44 కోట్లలో అంటే 44 కోట్ల కొంటే 18 కోట్లు వచ్చాయి. అంటే ఇంకా 26 కోట్లు షేర్ రావాలి సినిమా హిట్ అవ్వాలంటే. 26 కోట్ల షేర్ రావాలంటే మరో 50 కోట్లు గ్రాస్ రావాలి, మేజర్గా తమిళ మార్కెట్ నుంచి రావాలి. ఈరోజు శనివారం, రేపు ఆదివారం, మీకు ఈ 2 రోజుల్లో మరి ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. అది మన ధనుష్ డైరెక్ట్ చేసిన 4వ సినిమా ఇడ్లీ కొట్టు రిలీజ్. తమిళ్లో ఇడ్లీ కడాయ్ రిలీజ్ అయిన 3 రోజుల్లో 37 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 18 కోట్లు. సినిమా బడ్జెట్ 80 కోట్లు అయితే 44 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 18 కోట్లు వెనక్కి వచ్చే మొదటి 3 రోజుల్లో. ఇంకా 26 కోట్లు వెనక్కి రావాలి అంటే 50 కోట్లు గ్రాస్ రావాలి. కొద్దిగా కష్టమే. ఓకే, కాంతారా వల్ల. ఓకే, బాయ్.